తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము. ఈరోజు తేదీ 24/7/2024, వారం బుధవారం, తిథి తదియ తత్కాల చవితి, నక్షత్రం శతభిష నక్షత్రం, తత్కాల పూర్వాభాద్ర నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 11:30 నుండి 12:25 వరకు, శుభగడియలు ఉదయం 9:25 నుండి 9:40 వరకు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ఈరోజు చాలా విశేషమైనటువంటి అత్యంత శుభాలు కలుగజేసే సంకటహర చతుర్థి అని పేరు. ఈ సంకటహర చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నియమం గనక పాటించినట్లయితే ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహము కలిగి, అలాగే ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపకు పాత్రులు కాగలరు. ఈ యొక్క సంకటహర చతుర్థి చాలా పవిత్రమైనటువంటి పూజల్లో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇది గనక మీరు మీ ఇండ్లలో కానీ, మీకు సమీపంలో ఉండే దేవాలయాల్లో కానీ చేసినట్లయితే మీ యొక్క గృహంలో లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం తిష్ట వేసుకొని కూర్చుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటయ్యా ఈ పూజ ఎలా చేయాలి అంటే, ఉదయము లేచి మీ యొక్క కాలకృత్యములను నెరవేర్చుకొని తలస్నానం చేసి ముందుగా విఘ్నేశ్వరుడి దగ్గర ప్రార్థన చేసి మీ మనసులో ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరిక నెరవేరాలని దండం పెట్టుకోవాలి. ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంత్రము సూర్యాస్తమయ చంద్రోదయ సమయంలో విఘ్నేశ్వరుడికి గరికోదక స్నానము ఆచరించిన ఎడల, అలాగే ఉండ్రాళ్లతో అభిషేకించిన ఎడల మీరు ఏదైతే కోరిక అనుకున్నారో ఆ కోరిక తప్పక జయము కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధముగా ఈ మధ్యకాలంలో సంకటహర చతుర్థి పూజలు ఉదయం నిర్వహిస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకనగా సూర్యాస్తమయ చంద్రోదయ సంధి ఏదైతే ఉంటుందో, అంటే చంద్రుడు ఉదయించిన తర్వాత స్వామివారికి గరికోదక స్నానము, ఉండ్రాళ్ళతో అభిషేకము చేసి ఇంటికి వచ్చి గృహిణులు మీ భర్తకి కాళ్ళకు మొక్కినట్లయితే మీరు సుమంగళిగా వర్ధిల్లి మీ యొక్క గృహంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా గణపతి మీద నమ్మకంతో ఖచ్చితంగా చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని పొందుతారు. అలాగే
సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకొని చంద్రోదయం చేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యము చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీరు రాత్రి సమయ భోజనాది కాలములన్నీ చేసుకోవచ్చు. ఈ గరికోదక స్నానము అనగా మీ ఇంటి బయట లేదా మీకు దగ్గరలో ఉండే పార్కు అలాంటి స్థలాల్లో, ఖాళీ స్థలాల్లో గరిక అనేది దొరుకుతుందండి. గడ్డి, దాని మీద ఉండేటువంటి మూడు ఆకులతో ఉండేటువంటి గరిక, ప్రథమ భాగం అంటాం దాన్ని. ఆ గరికను ఇంత మొత్తంలో తీసుకొని మీరు అభిషేకానికి వాడేటువంటి జలంలో వేసి ఆ గరికతో స్వామివారిని అభిషేకించినట్లయితే మీరు అనుకున్నటువంటి మనసులో కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా ఉండ్రాళ్ళతో స్వామివారికి అభిషేకించినట్లయితే మంచి సంతానము, మంచి విద్యాబుద్ధులు, అలాగే వ్యాపారాల్లో జయాలు, కోర్టు కేసుల్లో జయాలు, శత్రువులతో ఇబ్బందులు, నరఘోష నివారణ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నరఘోష నివారణకి సరైనటువంటి ఔషధము ఈ గరిక. గరిక స్నానం చేసిన తర్వాత ఆ గరికని వినాయకుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ గరికని మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే నరఘోష నివారణ కానీ, కళ్ళ దృష్టి దోష నివారణ కానీ తీరి మీకు మీ ఇంట్లో, మీ వ్యాపారంలో, మీ యొక్క భూ సంబంధిత వ్యవహారాల్లో, కోర్టు కేసుల్లో దిగ్విజయాన్ని ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని తలపెట్టి మీ యొక్క గృహంలో సుఖ సంతోషాలతో ఆనందమయ జీవనాన్ని గడపగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. స్వస్తి.